విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ భానునగర్ ప్రాంతంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. గత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక స్థితి దివాలా స్థితికి చేరిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పథకం ద్వారా 10,000 కోట్లు నేరుగా తల్లుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. వృద్ధులు, వితంతువులకు 4,000, వికలాంగులకు 6,000, డయాలసిస్ పేషెంట్లకు 10,000 పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. అలాగే అన్న క్యాంటీన్లో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ అందిస్తున్నట్టు తెలిపారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు 63,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వైసీపీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని, నియోజకవర్గంలో నాయకులు ప్రజల్లోకి రారని విమర్శించారు. మహిళలపై దూషణ చేస్తున్న వైసీపీ నాయకులు రాజకీయాలకు అనర్హులని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అహంకారంలో కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేసేందుకు నిత్యం అందుబాటులో ఉంటామని బోండా ఉమ్మ స్పష్టం చేశారు. సుపరిపాలన తొలి అడుగు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేపట్టినటువంటి గడప గడపకు సమస్యల పరిష్కారంగా చేపట్టినటువంటి ఈ పాదయాత్ర దిగ్విజయవంతంగా సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతుంది. 21 డివిజన్లో 2,80,000 మంది ఓటర్లను కలిసే విధంగా మరి మా డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు, పెద్ద ఎత్తున బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కూడా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ ఆశలతో ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించామో ఆ ఆశల్ని వమ్ము చేయకుండా ప్రభుత్వం సంవత్సర కాలంలో పనిచేసిన సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అందుతూ ఉన్నాయి. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వటం 13,000 కానీ, అలాగే 3,000 పింఛను 4,000 రూపాయలు, అలాగే గ్యాస్ బండ్లు, అన్నా క్యాంటీన్లు, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు. మరొక వైపు ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి అభివృద్ధి పనులు, ముఖ్యంగా గత 5 ఏళ్ళు అభివృద్ధికి దూరంగా సెంట్రల్ నియోజకవర్గం ఇవాళ అభివృద్ధి పదంలో పరుగులెడుతూ ఉంది. 240 కోట్ల రూపాయలతో ఇప్పటికీ ఈ 12 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవాళ 28వ డివిజన్లో మా కార్పొరేటరు సోదరి వీరమాచినేని లలిత గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్లో చిన్న చిన్న రోడ్లు, 5 అడుగులు 6 అడుగులు రోడ్లు కూడా గతంలో ఉండే కావు, నరకం చూసేవాళ్ళు. అలాంటి మరి వీరమాచినేని కిషోర్ కానీ, లలిత కానీ, పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఎప్పుడు ప్రతిరోజు ఆ డివిజన్లో పర్యటనలు చేస్తూ ఆ సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించడం వల్ల ఇక్కడ రోడ్లు వేయించగలిగాం, రైళ్లు వేయించగలిగాం, సీసీ రోడ్లు, పేవర్సు, లైట్లు, శానిటేషను అన్నీ కూడా చేయగలిగాం. అందువల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఏది ఏవైనా మురికివాడల్లో కానీ, ఇలాంటి చిన్న చిన్న ఏరియాల్లో కానీ పారిశుద్ధ్యం కానీ, అభివృద్ధి పనులు కానీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా దీన్ని మరింత కష్టపడి అధికారం అనేది ఒక జవాబుదారీతనంగా పనిచేసే విధంగా ముందుకెళ్తాం. ఈ సందర్భంగా ఈ డివిజన్లో భానునగర్లో పాదయాత్రలో పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు. ఇంటింటికి కార్యక్రమానికి పాల్గొనడానికి ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు అంటే మేమందరం పిలుచుకునే ఉమన్న రావటం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి మేము సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఏ సమస్యలు లేవన్నా మాకంతా బాగానే ఉన్నాయని చెప్పారు. ఈ చిన్న చిన్న సమస్యలు, ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు చెప్పడం, నేను అవన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాను, మీ అందరికీ చేస్తానని చెప్పడం జరిగింది. అట్లానే ఈ అభివృద్ధి 1 సంవత్సరంలో అభివృద్ధి చూసి వారలేక ఇవాళ ఎన్ని విధ్వంసాలు, ఒక పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి ప్రోటోకాల్ మీకు ఏంటిదండి ర్యాలీకి మీకు లేదు అని చెప్పినా కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఒక మనిషి తల పగిలిపోయిన ఆయన బయటకు వచ్చాడు అంటే ప్రాణాలు పోతాయనే భయంతో ప్రజలు బతుకుతున్నారు. ఎందుకు అంత విధ్వంసాలకు అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసాలు సృష్టించి ఇప్పుడు కూడా విధ్వంసాలు సృష్టిస్తున్నారు.
అదే విధంగా చూసుకుంటే 1 సంవత్సరం నుంచి ఎంత అభివృద్ధిలో నేను 4 సంవత్సరాలు కార్పొరేటర్గా గెలిచి 4 సంవత్సరాలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి ఈ సంవత్సరం ఎంత అభివృద్ధి ప్రతి చాట మేము ఉమెన్ దృష్టిలో పెట్టడం ఆయన ఎమ్మటే అధికారులతో మాట్లాడి మాకు ఆ సమస్యలు పరిష్కార బాటలో నడుస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి నాయకుల్ని మనం ఎంచుకున్నందుకు మనం ఎంతో హ్యాపీగా ఉంటామని చెప్పని తెలియజేస్తూ అదేవిధంగా నిన్న మీడియాలో చూస్తే ప్రసన్న అన్న ఆయన మాట్లాడుతున్నాడు, మాజీ ఎమ్మెల్యే, ఒక మహిళ గురించి. ఆయనకి ఇంటికి వెళ్తే తల్లి, భార్య, చెల్లి, అక్క ఎవరు ఉండరు, వాళ్ళ మొహాలు చూసినప్పుడైనా నేను ఈ విధంగా మాట్లాడానే అని బాధ అనేది కనీసం లేదా అని నేను అడుగుతున్నాను ఒక మహిళగా. ఇప్పుడు మహిళలంటే ఒక తల్లి సమానం. మనం దుర్గామ్మవారిని కొలిసినట్టే మహిళ లేనిదే వాళ్ళు ఏదీ లేదు. కానీ మహిళల్ని కించపరిచే ధోరణిలో మాట్లాడుతుంటే పార్టీ అధినేత ఏం చేస్తున్నారు? అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఈ మాటల్ని కానీ వీటిని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. మాకు ఒక రూల్స్ అనేది ఉంటాయి, మా నోటికి కానీ ఏటికైనా మేము మాట్లాడాలి అని అంటే ఒక పద్ధతిగా మాట్లాడతాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలని చెప్పని తెలియజేస్తూ 28వ డివిజన్ అభివృద్ధి బాటలు ఇంతకుముందు రైల్వేది అని ఆపిన నాయకులు ఎవరో ఇవాళ ఇళ్లలో ఉండి అభివృద్ధి వస్తే తన్నేటట్టున్నారు ప్రజలు. ఎందుకనంటే 40 సంవత్సరాల నుంచి నరకం అనిపించిన ఏరియాల్లో కూడా మేము ఇవాళ డ్రైనేజీలు కానీ వాటర్ లైన్ కానీ రోడ్లు కానీ వేస్తే అన్ని ముందు అభివృద్ధి పదవిలో సంవత్సరం నుంచి నడుస్తున్నాం, ఇంకా నడిపిస్తాం. మమ్మల్ని నమ్మిన వాళ్ళని ఎవరిని బాధ పెట్టమని చెప్పని మాకున్న సమస్య ఇళ్ల పట్టాలు ఉండే అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం, ఇళ్ల పట్టాలు అందరికీ ఇప్పిస్తామని చెప్పని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.